మిగిలిన గ్రహాలన్నీ వాడేరా, లేకపోతే అన్ని గ్రహాలు ఎందుకుంటాయి ఆకాశంలో? ఉన్నవి 9, మిగిలిన 9 వీడే, పెట్టు పోన్లే అనేవారు. ఏమైందంటే మనం లక్షలు సంపాదించుకుంటున్నామమ్మా. ఇవాళ సాఫ్ట్వేర్ ఉద్యోగాల ద్వారా లక్షలు సంపాదించుకుంటున్నాం. ఎందుకు రూపాయి బిళ్ళ పెట్టాలి అక్కడ? ప్రతి తమలపాకు మీద 10 రూపాయలు ఎందుకు పెట్టలేమండి కనీసం? ఆ పురోహితుడు సంతోషిస్తాడమ్మా, ఆయన ముఖం వెలుగుతుంది, పెట్టండి. అక్కడికి వచ్చేసరికి బేరాలు గీసేయడం, రూపాయి బిళ్ళలు పండి కట్టుకుని ఆంధ్రా బ్యాంక్కి వెళ్ళి తీసుకురావడం. మన యాజమాన్యాలు ఎందుక? మన మోటార్ సైకిళ్ళు ఎందుక? ఏదో హోటల్కి వెళ్ళి దంపతులు శనివారం నాడు హోటల్కి వెళ్ళి 2000 బిల్లు ఇస్తున్నారే, ఆ పీట మీద పెట్టిన ఆకులు, వాటి మీద పెట్టిన 10 రూపాయలు 20 రూపాయల నోట్లు అన్నీ పోగేసిన 200 300 మెంచవే. ఆ మాత్రం మనోజ్ఞంగా మధురంగా మన ఆచారాలు మనం పాటించలేమా? అక్కడ కక్కుర్తి పడాలా? పని కట్టుకుని రూపాయి బిళ్ళలు 2 రూపాయల బిళ్ళలు జీవితంలో ఎప్పుడు దొరకనవన్నీ పట్టుకురావాలా? అవి కూడా చెల్లనివి, సత్తువి, చెయ్యని వాడికి మాటలు ఎక్కువ, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ అని అవి పట్టుకురావాలా? చెయ్యని వాడికి మాటలు ఎక్కువ, చెల్లని రూపాయి గీతలు ఎక్కువ, అవి పట్టుకురావాలా పని కట్టుకుని? అంత కక్కుర్తి పడాలా? అక్కడ పురోహితులను దోపిడీదారులుగా చిత్రించాలా? అంత దోపిడీ చేసేస్తున్నారా వాళ్ళు? ఏది ఒక్క పురోహిత కుటుంబంలో, ఒక్క పూజారి కుటుంబంలో ఎమ్మెల్యే అయిన వాడు ఒక్కడిని చూపించండి అమ్మా నాకు. నేను అంగీకరిస్తాను పురోహితులు దోపిడీ చేస్తున్నారని. ఒక ఎమ్మెల్యేని చూపించండి, ఒక మంత్రిని చూపించండి, మా పురోహితుల నుంచి, మా అర్చకుల నుంచి, మా బ్రాహ్మణ జాతి నుంచి. నన్ను మన్నించండి కులం పేరు ఎత్తినందుకు, ఒళ్ళు మండే అంటున్నాను నేను. ఇప్పటికీ అర్భకుల్లాగా బతుకుతున్నామే, ఇప్పటికీ 2వ అంగాస్త్రానికి లోటు లేకుండా నోచుకోకుండా బతుకుతున్నామే యావత్ బ్రాహ్మణ జాతి. ఎవడండి మాలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంతమంది ఉన్నారండి? ఎవడండి కోట్లు సంపాదించుకున్నవాడు? ఎందుకంటే ఒక వర్గాన్ని మొత్తం దోపిడీ వర్గం కింద చిత్రిస్తున్నారు. కడుపు దేవుకుపోతుంది నిజంగా. కులాభిమానంతో మాట్లాడడం కాదమ్మా, వాళ్ళు మనుషులే, వాళ్ళు మంత్రాలు చదువుకున్నారు, వాళ్ళు లోకాన్ని దోచుకోవడం లేదు. మీకు విశ్వాసం లేకపోతే వాళ్ళని పిలవకండి. విశ్వాసం ఉంచి పిలిచినప్పుడు విశ్వామిత్రులతో సమానంగా, వశిష్ఠులతో సమానంగా గౌరవించాల్సింది. తేడా రాకూడదు. తేడా ఏదైనా ఉంటే వాళ్ళకే జరుగుతుందా నష్టం, మనం చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళని అవమానించకూడదు, నిలబెట్టి మాట్లాడకూడదు. బ్రాహ్మణ్ణి ముందు కూర్చోమనండి. యజమాని కూర్చోవడం కంటే ముందు ఆయన కూర్చోవడం ముఖ్యం. ఆయన వశిష్ఠుడు, ఆయన కూర్చోవాలి. గుమ్మంలో నిలబెట్టి మాట్లాడతారా బ్రాహ్మణ్ణి? అదే గౌరవం. ఆ బాపనాడు వచ్చాడు ఏదో ఇచ్చి పంపించాడు, ముష్టివాడమ్మా ఆయన. వాళ్ళు ముఖ్యమంత్రుల చేతం బ్రాహ్మణుల గౌరవాన్ని గుర్తిస్తున్నారు, మనం గుర్తించకపోతే అలాగా? గుర్తించాలి, గౌరవించాలి. బ్రాహ్మణ భక్తియు, పరిహిత రక్తియు, నిర్మల మతియును, నీతి రతియు విరాట పర్వంలో చెబుతాడు. వాళ్ళని ఎందుకు కురుస్తాయంటే ఎక్కడ బ్రాహ్మణ భక్తి ఉంటుందో, ఎక్కడ పరహితం ఇతరులకు మేలు చేయడం మీద రక్తి ఉంటుందో, ఎక్కడ నిర్మల మతి నిర్మలమైన మనస్సు ఉంటుందో, మనుషులకి నీతి యందు ఆసక్తి ఉంటుందో అక్కడ వానలు కురుస్తాయని చెప్పాడు. విరాట పర్వం పద్యాలు చెబితే వానలు కురుస్తాయని కాదు, ఇటువంటి మనుషులు ఉన్న చోట్ల వానలు కురుస్తాయి. బ్రాహ్మణ భక్తి, పరహిత రక్తి రెండు కలిపి చెప్పాడు తిక్కన గారు. వ్యాసుడు చెప్పిన మాట చెప్పాడు. ఆయన స్వార్థంతో తిక్కన బ్రాహ్మడు కాబట్టి చెప్పలేదు. భగవంతుడు యందు అచంచల విశ్వాసాన్ని కలిగిస్తున్నారు మన పురోహితులు, మన అర్చకులు. వాళ్ళు ఎలా గౌరవించాలి? మనం వాళ్ళని నిలబెట్టి ఎలా మాట్లాడతాం? అసలు వాళ్ళ ప్రవర్తనలో దోషం ఉంటే పరమేశ్వరుడు చూసుకుంటాడండి. కానీ ఆచార సంప్రదాయాలు ఎప్పటికీ అర్చకుల వల్ల, పురోహితుల వల్లే నిలబడుతున్నాయి. వాళ్ళలో లోపాల గురించి మనం చర్చించకూడదమ్మా. వాళ్ళని దైవస్వరూపంగా భావించి గౌరవించి పంపించాలి. తేడా ఉంటే అమ్మవారు చూసుకుంటే వాడికి ఉండే వాతలు వాడుకుంటాయి, వాడి కర్మ వాడిది. మనం ఎందుకు మాట్లాడాలి? అంచేత శిష్టుల్ని ఇష్టపడుతుంది అంటే ఆచార సంప్రదాయాలను గౌరవించే వాళ్ళనే అమ్మవారు ఇష్టపడుతుంది. అందుకు ఇవాళ ప్రధాన సాధనంగా ఉన్నారు పురోహిత వర్గం మొత్తం. వాళ్ళని గౌరవించి తీరాల్సిందే.